హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. సో ఈరోజు యూఎస్డిటీని ఎక్స్చేంజ్లో ఎలా కొనుక్కోవాలి, అలాగే ఎక్స్చేంజ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, సో అలాగే క్రిప్టో కరెన్సీని ఏ విధంగా కొనుక్కోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అయితే చెబుతాను. ఈ వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేసేది ఏంటంటే, మన ఇండియాలో అన్ని ఎక్స్చేంజ్లు మాత్రం వర్క్ చేయట్లేదు. మన ఇండియాలో ప్రాపర్గా వర్క్ చేసే ఎక్స్చేంజ్లు కొన్నే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి బిట్గేట్ ఎక్స్చేంజ్, రెండోది బైనాన్స్ ఎక్స్చేంజ్, మూడోది వచ్చేసి బింగెక్స్ ఎక్స్చేంజ్, 4 బైబిట్ ఎక్స్చేంజ్. ఈ 4 మాత్రమే మనకు ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. సో చాలా బాగా రన్ అవుతుంది. ఓకేనా? ఈ 4 ఎక్స్చేంజెస్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలనేది మీకు తెలియకపోతే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను బిఫోర్గా వీడియో చేశాను. ఎక్స్చేంజెస్లో ఏ విధంగా మనం రిజిస్టర్ అవ్వాలి, కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలనేది. సో ఆ వీడియో సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ వీడియో చూసి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో పెట్టే వీడియోలో మనకి ఓవర్ వాలెట్ గురించి చేశాను బిఫోర్గా. ఆ ఓవర్ వాలెట్లో ఎక్స్చేంజ్ రిజిస్టర్ అవ్వాల్సిన టాస్క్ ఒకటి ఉండిద్ది. సో ఆ టాస్క్ సంబంధించిన వీడియో చేసిన నేను. సో మీరు కొంచెం ముందుకని జరిపితే మీకు దాంట్లో ఎక్స్చేంజ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలనేది కంప్లీట్గా ఉంటుంది. సో దాన్ని చూసి మీరు కంప్లీట్ చేసేయండి, రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? బిట్గేట్ ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేశాను. బిట్గేట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. ప్రతి ఎక్స్చేంజ్లో ఎనీ ఎక్స్చేంజ్ ఇంటర్ఫేస్ అలాగే ఉంటుంది. ఓకేనా? కొన్నిటిలో కొంచెం ఆప్షన్స్ మారుతూ ఉంటాయి, చూసుకోవాలి మీరు. ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్టీజ్గా సేమ్ అయ్యే ఆప్షన్స్ కనబడతా ఉంటాయి. ఓకేనా? మీరు ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగైతే కనబడుతుంది. ఇలా కనపడిన తర్వాత చూడండి, మనకి కింద మనకి కొన్ని ఆప్షన్స్ కనపడుతుంది. చూడండి, ఇక్కడ హోమ్ బటను, మార్కెట్ ప్లేస్, ట్రేడింగ్, ఫ్యూచర్స్, ఎస్టేట్స్. మనకి ఎక్కువగా రెండు బటన్తో ఎక్కువ పని ఉండిద్ది మనకి. ఒకటి హోమ్ బటన్లో, రెండోది వచ్చేసి ఎస్టేట్ బటన్లో. సో ఫస్ట్ మనం హోమ్ బటన్లో ఉన్నాం. ఓకేనా? చూస్తున్నాను. యూఎస్డిటీ కొనుక్కోవాలనుకుంటే, యూఎస్డిటీ కొనుక్కోవాలని చూడండి, ఇక్కడ మనకి పైన కొన్ని ఆప్షన్స్ కనబడుతుంది కదా. ఇందులో వచ్చేసి ఈ ఆప్షన్లో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. హోమ్ బటన్లో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి P2P అనే ఆప్షన్ కనబడుతుంది. చూడండి, P2P అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకొని, మీరు ఇందులో ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఓకేనా? సో ఇట్లా కనబడుతుంది. P2P ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బై అనే ఆప్షన్ కనపడుతుంది, సేల్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఫస్ట్ మనం బై గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది చూడండి, కింద USD అని. ఓకేనా? మీరు USD కొనుక్కోవాలనుకుంటే USD మీద క్లిక్ చేయండి. ఒకవేళ USD మీద క్లిక్ చేయండి. ఇక్కడ USD మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఎన్ని కనపడుతుంది ఆప్షన్స్. USD కనపడుతుంది, USDC కనపడుతుంది. ఓకేనా? అట్లాగే బిట్కాయిన్ కనబడుతుంది, ఇథేరియం కనబడుతుంది. సో ఇట్లా మీరు ఏది కొనాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని కొనేసుకోవచ్చు. ఇక్కడ లేని కొన్ని క్రిప్టో కరెన్సీ ఉన్నాయి, ఇక్కడ అన్ని లేవు. చూసారా? ఈ ఆప్షన్లో వచ్చేసి అన్ని క్రిప్టో కరెన్సీస్ లేవు, కొన్ని మాత్రం అవైలబుల్లో ఉన్నాయి మనం కొనుక్కోవడానికి, పాపులర్గా ఉన్నాయి మాత్రమే. సో మీ ఇక్కడ అవైలబుల్ లేని ఎట్లా కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ మీరు USDT కొనుక్కోవాలి. ఓకేనా? USDT సెలెక్ట్ చేసుకోండి. USDT వచ్చింది. ఇక్కడ వచ్చేసి పైన INR అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ INR అని సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద నొక్కండి, ఒకసారి INR మీద నొక్కండి. నొక్కినప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి INR అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కింద ఆప్షన్స్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇవన్నీ ఒకళ్ళు 85కి, ఒకళ్ళు 80.5కి, ఒకళ్ళు 97.99కి ఇట్లాగుంటే మనకి అవైలబుల్లో లేవని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బై అనే ఆప్షన్ కనపడుతుంది, చూసారా? ఇట్లా ఉంటే మాత్రమే మనకి అవైలబుల్లో ఉన్నాయని అర్థం. ఇట్లా బై అనే ఆప్షన్ ఉంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ ఇట్లా బై అనే ఆప్షన్ మీద కొనుక్కొని మీకు నచ్చిన రేట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో కూడా తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇతని దగ్గర 1450 USD ఉన్నాయి. సో ఆ రేంజ్లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మినిమం వచ్చేసి 1,25,000 కానీ స్టార్ట్ అవుతుంది అది. ఓకేనా?
సో ఆ రేంజ్లో కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అంత అవసరం లేదండి, నేను కొన్ని వందల్లోనే నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కింద చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, బై అనే ఆప్షన్ మీద. ఇక్కడ వచ్చేసి 220 USDT వాళ్ళకి అవైలబుల్లో ఉన్నాయి. 5,000 కాల్చి 10,000 రేంజ్లో వాళ్ళు అక్కడ కొనుక్కోవచ్చు మనం. ఓకేనా? సో మనకి 5,000 నుంచి 10,000 బిలోలో కొనుక్కోవాలంటే మాత్రం అట్లాగా ఆప్షన్స్ ఉంటాయి, మనం వాటిని ఆప్షన్స్ ఎంచుకొని కొనుక్కోవాలన్నమాట అట్లాగా. ఓకేనా? సో అర్థమైంది కదా ఎలా కొనుక్కోవాలి. ఇట్లా కొనుక్కొని మీరు ఇట్లా బై చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ ఇస్తారు. మనకి ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బై అనే ఆప్షన్ కొట్టాను చూడండి, బై అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఎట్లా కనబడుతుంది మనకి బై 0 USDT 0 ఫీజ్ అని. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి అమౌంట్, మనం ఎంత తీసుకుంటామో ఎంతలో తీసుకోవాలి అమౌంట్ అనేది. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ని ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ 10,000 తీసుకున్నాం అనుకున్నారు. తర్వాత దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా నెక్స్ట్ అని వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి డిజిటల్ రూపీలో కావాలి, మీ అమౌంట్ ని డిజిటల్ రూపీస్ లోకి మార్చుకోవాలి. లేదంటే కొన్ని యూపీఐ ఆప్షన్స్ ఉంటాయి, ఆ యూపీఐ ఆప్షన్స్ ఎంచుకోవాలి మీరు. వీళ్ళు ఓన్లీ డిజిటల్ రూపీలో మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకేనా? డిజిటల్ రూపీ మాత్రమే తీసుకుంటారు. దానికి సంబంధించిన QR కోడ్ కింద ఉండిద్ది, దీని మీద నొక్కితే QR కోడ్ వచ్చింది. వీడు లైవ్ చాట్ అంటుండే, ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం అసలు తీసుకోవద్దు. లైవ్ చాట్ లోకి వెళ్తే వాడు ఏదేదో ఫ్రాడ్ చేస్తాడు. ఓకేనా? సో అట్లా ఫ్రాడ్ చేసేదానికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. అట్లా కనపడితే మాత్రం అసలు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఆర్డర్ని మీరు తీసుకోవద్దు, బ్యాక్ వచ్చేసేయండి. సో నేను దాన్ని ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇక్కడ దీని ఉంది కదా గంట సింబల్ పక్కన ఇది ఉండిద్ది, దీంట్లో హిస్టరీ ఉండిద్ది, దీని మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఆర్డర్ని మనం ప్లేస్ చేసిన కానీ దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. దీన్ని క్యాన్సిల్ చేస్తేనే మళ్ళీ రెండో ఆర్డర్ మనం ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అయిన బటన్ మీద నొక్కండి. క్యాన్సిల్ అయిన బటన్ మీద నొక్కి మనం ఈ ఆప్షన్ ఎంచుకోండి ఇందులో. సో పేమెంట్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా లేవు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ నొక్కండి, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? బై ఏ న్యూ ఆర్డర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాగైతే ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బై అనే ఆప్షన్ మీద నొక్కండి. ఇది చూడండి ఇలాగ వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? సో వీళ్ళు కూడా డిజిటల్ రూపీని అడుగుతున్నారు, ఈ డిజిటల్ రూపీలోకి మార్చుకోండి మీ అమౌంట్ ని. సో మళ్ళీ ఒక ప్రాసెస్ మీరు కొనుక్కోవాలనుకుంటే సో తెలిసిన వాళ్ళు అయితే చేసేసుకోండి, ఇట్లా డిజిటల్ రూపీస్ లోకి మార్చుకొని. తర్వాత ఇక్కడ QR కోడ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా వచ్చింది QR కోడ్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ అనే బటన్ మీద నొక్కితే మన గ్యాలరీలోకి వచ్చింది. మన గ్యాలరీలోకి వచ్చిన తర్వాత దాన్ని డిజిటల్ రూపీలు వాళ్ళకి పంపించవచ్చు. సో పంపించిన తర్వాత ఇక్కడ మనకు పెయిడ్ అనే ఆప్షన్ ఉంది, ఈ పెయిడ్ అనే ఆప్షన్ మీద నొక్కండి. మనకు పేమెంట్ అయితే అయిపోతుంది, మనకి క్రిప్టో కరెన్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకేనా? పెయిడ్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ వచ్చింది. సో ఐఎమ్ సెండింగ్ పేమెంట్ టు దిస్ అడ్రస్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఎంచుకొని కన్ఫర్మ్ నొక్కండి, మీకు క్రిప్టో కరెన్సీ అనేది మీ వాలెట్లో మీ ఎక్స్చేంజ్లోకి వచ్చేసిద్ది. ఓకేనా? సో నెక్స్ట్ యూపీఐ ఉండిద్ది, డిజిటల్ రూపీ కాకుండా యూపీఐ ఉండిద్ది. యూపీఐలు కొనుక్కోవడానికి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉండిద్ది, క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం యూపీఐలు ఇస్తారు. ఓకేనా? సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. సో లేదంటే మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఈ పేమెంట్ మెథడ్ వచ్చిన దగ్గర మీకు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ పేమెంట్స్ మెథడ్స్ వస్తాయి. సో ఇందులో వచ్చేసి గూగుల్ పే కానీ లేదంటే ఫోన్ పే కానీ యూపీఐ కానీ పేటిఎం కానీ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు పేమెంట్ ఎలాగైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఎగ్జాంపుల్కి నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసిన సో చూద్దాం యూపీఐలో ఎంత ఉందో. చూడండి యూపీఐలో వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంది చూసారా, 1,25,000 టు దగ్గర 13 లక్షల దాకా ఉంది, 1,31,000 దాకా ఉంది. ఓకేనా? ఇక్కడ నుండి 10,000 నుంచి ₹1,00,000 వరకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. కాకపోతే 94.2 ఉంది డాలర్ వచ్చేసి. సో దీని బై మీద క్లిక్ చేయండి, సేమ్ యాజ్ టీజ్ గా
ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ మినిమం 10,000 అని ఉంది. 10,000 ఎంటర్ చేయండి. ఇట్లా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ యూపీఐ. సో ఇక్కడ యూపీఐ ఉంది కదా, ఈ యూపీఐ అడ్రస్ ని మీరు కాపీ చేసుకొని మీరు ఫోన్ పే ద్వారా కానీ లేదంటే గూగుల్ పే ద్వారా కానీ ఎట్లాగైనా సరే సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వాళ్ళు యూపీఐ అడ్రస్ ని కాపీ చేసుకొని మీరు పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్ళి పేమెంట్ చేసేసుకొని సేమ్ ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ లోకి వెళ్తే సేమ్ యాజ్ ఈజ్ అట్లా మీరు యూఎస్డిటీని కొనుక్కోవచ్చు. ఓకేనా, సో మీరు ఇప్పుడు యూఎస్డిటీ కొనుక్కున్నారు కదా, యూఎస్డిటీ కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఎస్టేట్ అనే బటన్ మీద నొక్కండి. ఎస్టేట్ అనే బటన్ మీద నొక్కినప్పుడు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద నొక్కండి. చూడండి మీకు ఇక్కడ ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మనకి ఇక్కడ నేను పై కాయిన్ అయితే పెట్టాను. సో పై కాయిన్ ఎలా బై చేయాలంటే మనకి ఇక్కడ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, యూఎస్డిటీని మీరు ఎన్ని యూఎస్డిటీని పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నారు అన్ని యూఎస్డిటీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ గా ఒక 20 యూఎస్డిటీని పెట్టి కొనుక్కోవాలనుకున్నారు, లేదంటే 200 పెట్టి కొనుక్కోవాలనుకున్నారు. అట్లాగా క్లిక్ చేసి ఇక్కడ సో ఇక్కడ మార్కెట్ రేట్ అనేది ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ రేట్ మీద ఆప్షన్ మీద ఎక్కినప్పుడు చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అట్లా లిమిటెడ్ ఆప్షన్ ఆర్డర్ మీద పెట్టుకోవద్దు. మార్కెట్ అనే ఆర్డర్ మీద పెట్టుకుంటే వెంటనే మీకు కాయిన్స్ అనేది మీ వాలెట్ లోకి వస్తాయి. ఓకేనా, అట్లా పెట్టేసుకొని ఇక్కడ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు కాయిన్స్ మీకు పై అకౌంట్ లో కనపడతాయి మీకు. సో ఎట్లా కనపడతాయి మీకు. ఓకేనా, మీరు కొనుక్కుంటే పై ఎట్లా కనబడుతుంది. సో ఈ విధంగా మీరు ఎక్స్చేంజ్ నుంచి పైన కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, పై కొనాలన్నా, బైనాన్స్ కొనాలన్నా, ఇథీరియం కొనుక్కోవాలన్నా, బిట్ కాయిన్ కొనుక్కోవాలన్నా, ఎనీ క్రిప్టో కరెన్సీ ఏది కొనుక్కోవాలన్నా సరే సేమ్ ప్రాసెస్, ఎనీ ఎక్స్చేంజ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు వచ్చేసి మీరు పై అయితే కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పటివరకు కొనుక్కోవడం చూసారు కదా. ఒకవేళ అమ్ముకోవాలనుకోండి, కాయిన్స్ అమ్ముకోవాలనుకుంటే మన ఛానల్స్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా అమ్మాలనేది. నాట్ కాయిన్ గురించి ఒక వీడియో ఉండిద్ది, అలాగే డాగ్స్ ఉండిద్ది, అలాగే అవివా కాయిన్స్ అమ్మిన వీడియో ఉండిద్ది. ఒకసారి కింద మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ లోకి వెళ్ళి చూస్తే కింద కనబడుతుంది ఎలా అమ్ముకోవాలనేది. సో ప్రాసెస్ దాని ప్రకారం అమ్మేసుకోండి. ఓకేనా, అమ్ముకోవాలనుకున్న కొనుక్కోవాలనుకున్న ప్రాసెస్ అన్ని ఎక్స్చేంజ్ లో సేమ్ యాజ్ ఈజ్ ఒకేలా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎక్స్చేంజ్ ద్వారా అమ్ముకోవాలనుకుంటే మాత్రం కాయిన్స్ ని ఎనీ క్రిప్టో కరెన్సీని అమ్ముకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఎనీ క్రిప్టో కరెన్సీని కొనుక్కోవచ్చు, అలాగే అమ్ముకోవచ్చు. ఓకేనా, సో 2 వీడియోలు పెడతాను, 2 వీడియోలు చూడండి. నేను బిఫోర్ గా చేసిన వీడియోలు ఎలా అమ్ముకోవాలనే క్రిప్టో కరెన్సీ. ఓకేనా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ అమ్ముకోవాలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాన్ని చూసి దాని ప్రకారం అమ్మేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మీరు ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అవ్వాలి, కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత P2P అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఆ P2P అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బై అనే ఆప్షన్ లోకి వెళ్ళి యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకొని యూఎస్డిటీని కొనుక్కోవాలి. యూఎస్డిటీని కొనుక్కున్న తర్వాత మనకి ఎస్టేట్ అయిన బటన్ లోకి రావాలి. ఎస్టేట్ అయిన బటన్ లోకి వచ్చిన తర్వాత మీకు ఆ యూఎస్డిటీ కనబడుతుంది. యూఎస్డిటీ కనపడిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రేడ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీకు ఎన్ని యూఎస్డిటీ కావాలి ఆ యూఎస్డిటీ ఎంటర్ చేసుకొని బై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు బై అనేది బై అవుతుంది. అది మీ అకౌంట్ లో కనబడుతుంది. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోని మళ్ళీ ఒకసారి బ్యాక్ జరిపి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకేనా, సో మళ్ళీ చదువుతున్నాను. పైలో కానీ సిద్ధరాలో కానీ స్కామర్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. స్కామర్స్ తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. హిందీ వాళ్ళు ఎక్కువగా స్కామర్స్ ఉన్నారు, అలాగే ఇతర కంట్రీస్ నుంచి కూడా మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. వాట్సాప్ నెంబర్ల ద్వారానో సంథింగ్ వాళ్ళ టెలిగ్రామ్స్ ద్వారానో మనకి మన దగ్గరకు వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలియని వాళ్ళకి మాత్రం మీరు పేమెంట్ పంపించి లేదంటే కాయిన్స్ పంపించి మాత్రం మోసపోవద్దు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మీరు వీడియో. ఒకవేళ ఈ ప్రాసెస్ మేము చేసుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు సార్ అంటే మాత్రం మనీ నాకు పంపించండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకైతే చేసి పెడతాను. కాకపోతే కొంచెం కమిషన్ తీసుకుంటాను. కమిషన్ తీసుకుని మాత్రమే చేస్తాను. ఈ పని అయితే ఫ్రీగా అయితే చేయను. ఓకేనా, సో మన దగ్గర సిద్రా కాయిన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఎవరికైనా సరే కావాల్సి వస్తే కాంటాక్ట్ అవ్వండి. తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.